2026కి ఎయిర్పోర్ట్ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పి శంకుస్థాపన చేసిన నాడే ప్రకటించాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మాటలు చెప్పే ముఖ్యమంత్రి కాదు, చేతల్లో నిరూపించే ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఈ రోజు 2026 జనవరి 4వ తారీఖున ఫస్ట్ ఫ్లైట్ దిగబోతుందంటే దట్ క్రెడిట్ గోస్ టు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు అక్కడ భోగాపురం ఎయిర్పోర్టు జగన్మోహన్ రెడ్డి గారి కష్టానికి శ్రమకి ప్రతిఫలం అయితే, ప్రచారాలకు ప్రతిఫలం మాత్రం చంద్రబాబు నాయుడు గారిది. కష్టం జగన్మోహన్ రెడ్డి గారిది, ప్రచారం చంద్రబాబు నాయుడు గారిది. మరి నేను అడుగుదలుచుకున్నా, వచ్చినటువంటి ఈ ఒక్క ఏడాదిలో ఇదంతా చేసేసిన, లేదా 2015-16 నుండి ఇదంతా చేసేసిన, మరి అప్పుడే ప్రకటించినటువంటి అమరావతి ఎయిర్పోర్ట్ ఎందుకు కట్టలేకపోయారు? ఇదే 2015-16లో అమరావతిని ప్రకటించారు, భోగాపురాన్ని ప్రకటించారు. 2019 శంకుస్థాపన చేసి పక్కకి వెళ్ళిపోయారు. అమరావతికి అది కూడా చేయలేదు. ఇక్కడ వాస్తవంగా ఈ యొక్క ఎయిర్పోర్ట్ మొత్తం అభివృద్ధి చేసిన జగన్మోహన్ రెడ్డి గారు. మరి మీరు 15-16 అయితే 19లో అమరావతి ఎయిర్పోర్ట్ మీరు ఎందుకు శంకుస్థాపన చేయలేదు? అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీద ఎందుకు ముందుకు వెళ్ళలేదు? అంటే అమరావతి ఎయిర్పోర్ట్ అయినా మీరు పనిచేయరు,